హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మూవీ రివ్యూ రేటింగ్స్. ఎలా ఉన్నారు? కలికి సినిమా చూసా. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. ఈ సినిమా ప్లాట్ కూడా నేను చెప్పాను. సినిమా ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క ఫిల్మ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆకలిగా ఉన్న ఫ్యాన్స్ అందరికీ కావాల్సిన సినిమా ఇది. సినిమా ప్లాట్ కూడా నేను చెప్పాను. సినిమా క్యారెక్టర్స్ గురించి చెప్పాను. సినిమా ప్రతి థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక మహాభారత సినిమా రెఫరెన్స్ కాబట్టి సినిమా అంటే కల్కి ఎవరు, భైరవ్ ఎవరు అనేది సినిమా సినిమా తెలుస్తుంది. బుజ్జి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. దుర్గా ప్రసాద్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సినిమా ప్లాట్ చాలా బాగా చూపించాడు. సినిమా ఎక్కడ మనం కొట్టదు, చాలా అంత బాగుంది సినిమా అయితే. అండ్ ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. లైక్ దీపికా పడుకోన్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, అంతా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మన అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. వాళ్ళు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, ప్రభాస్ వెళ్తున్న సీన్స్, వాళ్ళ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ బుజ్జి కూడా చాలా మంచి రోల్ ప్లే చేసిన సినిమాలో చాలా బాగుంటుంది. మనకి తెలిసి బుజ్జి ప్రీక్వెల్ సినిమా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ చూసాం కాబట్టి చాలా బాగుంటుంది. అదే దానికి మించి బాగుంటుంది. ప్రమాదంగా ఉన్నాయి. చాలా కేమియోస్ ఉన్నాయి. ఆ కేమియోస్ సినిమా చెప్పాను, సినిమా గురించి తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో చాలా కేమియోస్ కూడా ఉన్నాయి. చెప్పాగా కేమియోస్ చూడండి, సినిమా చూడండి. అంటే ఈ సినిమా నేను చెప్తున్నాను, ఇది ఒక కల్కి సినిమాటిక్ యూనివర్స్. అంటే లైక్ అంటే ఈ సినిమా నేను ఫస్ట్ ఏదో అనుకున్నాను, కానీ ఈ సినిమా చాలా రీసెర్చ్ చేస్తాను. ఈ సినిమా గురించి మనం కలికి పురాణం ఎలా ఉంటుందో, మనం ఒక కొత్త వరల్డ్ అది, మనం మనకు తెలియని వరల్డ్లోకి మనం వెళ్ళిపోతాం సినిమా చూసేది. అంత బాగుంటుంది. ఆ ప్రతి ఒక్క షార్ట్స్ కానీ, అది చూపించే సినిమాటిక్ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. అంత ఖర్చు పెట్టాడు మన వైజయంతి మూవీస్ గారు ప్రొడ్యూసర్ చాలా ఖర్చు పెట్టి అంటే మన నాగకృష్ణుడు రాసుకున్న స్క్రిప్ట్ అలాంటిది. ఆయన ఒక స్క్రిప్ట్ రాసి దానికి రీసెర్చ్ చేసి అంత మనీ పెట్టి ఒక 600-700 crores ఖర్చు పెట్టి సినిమా తీసినారు. ఆ సినిమాకి ఫలితం తగ్గేలా చేశాడు. అంటే ఎక్కడ కానీ వాళ్ళు సినిమా చూసేటప్పుడు మనకి ఆ ప్రైస్ కనిపిస్తుంది. ఎలా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినారు. ఒక రీసెర్చ్ చేసి దానికి ఏమైనా ఐటమ్స్ కావాలా అని ఎలాంటి టెక్నాలజీ, మొత్తం టెక్నాలజీ మీద బాగా మంచి సీజీ వర్క్ చేసినాడు. ఒక మల్టీ టెక్నాలజీస్ చాలా మనకి ట్రిపుల్ ఆర్ సినిమాలో, జవాన్ సినిమాలో వాడిన టెక్నాలజీని వాడినాడు ఈ సినిమాలో. అలాంటి టెక్నాలజీని చాలా సినిమా ఫోటోగా చాలా బాగా చూపించాడు. నాకు ఈ సినిమా ప్రతి ఒక్క హైలైట్ సీన్స్ ఎక్కడైనా మనకి చాలా కేమియస్గా పెట్టినాడు. అంటే ఎక్కడైనా మనకి బో కట్టకుండా, అంటే కొంచెం నరేషన్ కొంచెం స్లో అనిపిస్తుంది. మళ్ళా సినిమా హైప్ చాలా బాగా పెంచినాడు. అండ్ సినిమా ఇంకా చెప్పడానికి ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా హ్యాపీ ఉంటుంది. లైక్ నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. అండ్ డోంట్ మిస్ సినిమా థియేటర్ మిస్ చేయకండి, సినిమా థియేటర్లో చూడండి. అండ్ ముఖ్యంగా చెప్తున్నా, పైరసీ మొత్తం ఎంకరేజ్ చేయకండి. స్టేటస్ పెట్టకండి. అండ్ స్టేటస్ పెట్టకుండా అంటే మీకు సినిమా బయట చెప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఒక ఎంత ప్రైస్ పెట్టి సినిమా తీసినారు, మీరు అలా స్పాయిల్స్ చేయకండి. నాకు అలా నచ్చదు. పెట్టండి ఒకటి రెండు పీడిఎఫ్ పెట్టుకోండి. మళ్ళీ కావాలంటే మరి అన్ని ఒకేసారి పెట్టేస్తే మరి సినిమా మొత్తం థియేటర్ పెట్టేస్తే ఏమవుతుంది చెప్పండి? జనాలు వచ్చేవాళ్ళు సినిమా లేవు, కమ్బ్యాక్ హిట్ మూవీ. ఆ సినిమాలో 2 months సినిమాలు లేక తనకలాడుతా అంటే మీరు కాపీలు చేసి అని బయట చేసే సినిమా ఏమైపోతుంది చెప్పండి? సో సినిమా చాలా బాగుంది. అంతే సినిమా నేను కమల్ హాసన్ క్యారెక్టర్గా చాలా బాగుంది. నాకు ఇష్టమైన అంటే ఒకప్పుడు నాకు ఇష్టం కమల్ హాసన్ క్యారెక్టర్. నాకు చాలా క్యారెక్టర్ సినిమా చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి సినిమా చూస్తాను. అండ్ లైక్ నాకు నేను అబ్జర్వ్ చేసింది అంటే అంటే ఏంటి కల్కి అనేది ఏంటి, ఒక పురాణం అంటే ఒక పేరు అనేది బాగా నేను అబ్జర్వ్ చేసిన సినిమా. నేను ఎక్కడ అస్సలు ఎంత బాగా చేసినా అంటే, నేనైతే చాలా రోజుల తర్వాత నేను మంచి సినిమా బయట వచ్చిన నాకు అంత ప్రౌడ్ ఫీల్ అయినా. ఇలాంటి సినిమా ఎప్పుడో బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చి మంచి సినిమా చూసి, అలాంటి సినిమా చూసి బయట వచ్చి ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. హీరో కల్కి సినిమా చూసి ఇంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అంత బాగా నచ్చిన సినిమా అయితే. టికెట్ దొరక్క మేము డబ్బులు లేక ఎట్లట్లా బాధపడి సినిమా చూస్తాను. చెప్తున్నా, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఉండే వాళ్ళు చెప్తున్నాను, స్నాప్చాట్లో కానీ పెట్టండి, సినిమాని కాపాడండి. దయచేసి అందరూ సినిమా చూడండి. నాకైతే ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు, చాలామంది మన ట్రైలర్ చూపించి చాలా అందరూ ఉన్నారు. ఎక్కడ కానీ ట్రైలర్లో చూపించిన మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా విజువల్స్, విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయని విజువల్స్ నుంచి ఉంటాయి. చాలా కేమియోస్ ఉన్నాయి. మీరు ఊహించిన ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో.
కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా చాలా చాలా మన వింటేజ్ ప్రభాస్ అన్నలాగా ఉంటాడు. ప్రభాస్ని ఒక కొత్త ప్రపంచం చూపించాడు. ప్రభాస్ని ఒక క్యారెక్టర్ మార్చేశాడు. చూపించే విధానం కానీ ప్రభాస్ని చూపించే విధానం కూడా చాలా మార్చేసినాడు. సినిమాలు అంతా బాగా ఎంత హైలైట్గా ఉన్న సినిమాలు అంత హైలైట్ పెట్టాడు. ఇంటర్వల్ ముందు సినిమా భలే ఉంటుంది. ఇంకా ఇంటర్వల్ ముందు సినిమాని హైప్ అయిపోయినాడు. ఆడిని సినిమా హైప్ అయిపోయిన క్లైమాక్స్కు చాలా బాగుంటుంది. మహాభారత ఎపిసోడ్ ఉంటుంది. ఆ మహాభారత ఎపిసోడ్ చాలా బాగుంటుంది. టోటలీ సినిమా కలికి సినిమాటిక్ యూనివర్స్ నాగేశ్వరన్నకి హ్యాండ్స్ చెప్పాలా. 4 ఫ్యాన్స్కి కష్టం కలిసింది. మూవీ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అండ్ వైజంతి వాళ్ళు కూడా పెట్టి ప్రైస్కి డబుల్ ఇంపాక్ట్ వస్తుంది అని కోరుకుంటున్నా ఇక్కడ రావాలని. ఇంకా కల్కి సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కల్కి కలెక్షన్స్ గురించి ఎంతెంత ఉన్నాయి రోజు నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దట్స్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.